వైఫల్యాలను ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు. మీడియా, సోషల్ మీడియాపై ఉక్కు పాదం మోపుతున్నారు. అక్రమ కేసులతో జైళ్లకు పంపటమే కాకుండా జర్నలిస్టులను నిలువరించేందుకు ఏకంగా కొత్త చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కూటమి ఏలుబడిలో భావ స్వేచ్ఛకు అడుగడుగునా సంకెళ్లు వేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు మీడియాను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే మీడియాను ఎక్కడికక్కడ నిలువరించేందుకు యత్నిస్తున్నారు. ద్వంద్వ ప్రమాణాలతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియాను మరింతగా అణచివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వారు ఏమి సిఫారసులు చేస్తారన్నది ఊహించడం కష్టం కాదు. గత కొంతకాలంగా ఫేక్ ప్రచారం అని, ఫేక్ పార్టీ అని, ఫేక్ మీడియా అని తన ప్రత్యర్థి పార్టీపై తన ఫెయిల్యూర్స్ను గుర్తు చేసే మీడియా, సోషల్ మీడియాపై విమర్శలు కురిపిస్తున్నారు. కానీ వారికి తాము చెప్పే విషయాలే తెలియాలని, తమ ప్రభుత్వంలో జరిగే స్కాములేవి బయటకు రాకూడదని, హామీల గురించి ఎవరు నిలదీయరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియాపై విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు యూరియా కొరత గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ చాలా ఆవేశపడినట్లు కనిపించారు. ఆయన నిజంగా ఆవేశపడ్డారో లేక నటించారో తెలియదు, కానీ అందులో నిజాయితీ కనిపించదు. సోషల్ మీడియాలో యూరియా కొరతపై వార్తలు ఇస్తున్నారని, లేని సమస్య సృష్టించాలని చూస్తున్నారని, వారు మనుషుల పశువుల అని దూషించే వరకు వెళ్ళారు. ఆయన కోపమంతా రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపైనే. ఈ మీడియాలో వచ్చే వార్తలను ఫేక్ అని ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, విపక్షంలో ఉన్నప్పుడు కానీ సరైన డేటా లేకుండా టీడీపీపై విమర్శలు చేయలేదు. అదే చంద్రబాబు, పవన్లు అధికారంలో ఉన్నా లేకపోయినా అబద్ధాలపైనే అధికంగా ఆధారపడి రాజకీయం చేస్తుంటారని పలు దృష్టాంతాలు చెబుతుంటాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జగన్ ప్రభుత్వ టైంలో ఈ ఇద్దరు నేతలు పలు ఆరోపణలు గుప్పించేవారు. హిందూ మతానికి అపచారం జరుగుతున్నట్లు ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని జగన్కు ఆపాదిస్తూ విమర్శలు చేసేవారు. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా దాన్ని మానుకోలేదు. తిరుమల ప్రసాదం లడ్డూను అంతా పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చాలా దారుణమైన ఆరోపణను చంద్రబాబు చేయడం, దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ సనాతని వేషం కట్టి విపరీతమైన ప్రచారం చేశారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసినా వారు ఆరోపణలు కొనసాగించారు. తదుపరి అలా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అంశంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. మరి ఇందులో ఎవరు ఫేక్ ప్రచారం చేసినట్లు? ఏపీలో 30,000 మంది మహిళలు మాయమయ్యారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని, ఇందుకు వాలంటీర్లే కారణమని విస్తారంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు ఫేక్ ప్రచారం ఎవరు చేసినట్లు? సుగాలి ప్రీతికి సంబంధించి ఎన్ని అసత్యాలు పవన్ చెప్పారో ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఎండగడుతున్నది చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆప్యాయంగా కుమారుడిని దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు అయిన లోకేష్ ఆ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం భూముల రీసర్వేని కేంద్రం సూచనల మేరకు చేపడితే భూములన్నింటినీ జగన్ లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేష్లు ప్రచారం చేశారా లేదా? తీరా అధికారంలోకి వచ్చాక అదే రీసర్వే స్కీమ్ను కొనసాగిస్తున్నారా లేదా? మరి వీరు చేసింది ఫేక్ ప్రచారమా కాదా? అప్పుల గురించి జరిగిన ఫేక్ ప్రచారం ఇంత అంతా కాదు. చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఏపీ శ్రీలంక అయిపోయిందని తరచూ ప్రచారం చేశారా లేదా? తీరా అసెంబ్లీలో 10 ఏళ్లలో జరిగిన మొత్తం అప్పు 6.5 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వెల్లడించారు. అదే టైంలో ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం 2 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చింది. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దాన్ని ఖండించే పరిస్థితి కూటమి సర్కారుకు లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది నకిలీ ప్రచారం, ఎవరిది నిజమైన ప్రచారం? తాజాగా జగన్ టైంలో అసలు మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా మెడికల్ కాలేజీలను తమ ప్రభుత్వమే తెచ్చిందన్నట్లుగా మాట్లాడారు. అది నిజమేనా? ఏ రాజకీయ పార్టీ అయినా ఫేక్ ప్రచారానికి పాల్పడరాదు. కానీ తనకు నచ్చిన వారు చెప్పేవన్నీ ఫేక్ అన్నట్లు ప్రచారం చేయాలనుకోవడం సరికాదు. చంద్రబాబు, పవన్, లోకేష్లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు మొదలైన వాటిని ప్రస్తావిస్తూ నాడు నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. అవి వీరికి బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. చంద్రబాబు, లోకేష్లు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్లో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటారని వైసీపీ ఆరోపించిన టీడీపీ ఖండించినట్లు కనపడదు. అయినా సోషల్ మీడియాలో వస్తున్న
వాస్తవాలను చూసి ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచుగా బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. జర్నలిస్టులను జైళ్లకు కుట్రపూరితంగా పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కాములు బయటకు వస్తున్నాయి. అందువల్లే చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్త చట్టం తేవాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని ప్రయత్నిస్తే చాలు, నోటీసులు ఇస్తే చాలు, ఇంకేముంది, భావస్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికీ భావస్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.